హైదరాబాద్లోని సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు మరికాసేపట్లో జరగనుంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు యువజనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చేసిన యూత్ డిక్లరేషన్కి సంబంధించిన వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. సరూర్ నగర్ ఎప్పుడైతే 2023 మేలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియం వేదికగానే బీఆర్ఎస్ పార్టీ సదస్సు నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనం చూడవచ్చు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మనతో స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు, ఈ యువ సంగ్రామ సదస్సు ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఏం లేండి, వాళ్ళు చేసిన వాగ్దానాలని పూర్తి చేయమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరుద్యోగులకు అండగా నిలబడి అడుగుతూ ఉన్నాం. దానికి అనేక రకాలుగా మమ్మల్ని ద్రోహులు అంటుండ్రు, అనేక రకాలుగా ఎగేస్తుండ్రు అంటుండ్రు, అనేక రకాలుగా మా మీద అభాండాలు వేస్తుండ్రు. నిరుద్యోగులకు మీరే అనేక రకాలుగా వాగ్దానాలు, అనేక వేదిక మీద మీరు వాగ్దానాలు చేసిండ్రు. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి ప్రియాంక గాంధీ గారు ఇక్కడే ఇదే స్పాట్లో వచ్చి మీటింగ్లో ఆ రోజు యూత్ డిక్లరేషన్లో భాగంగా ఆమె చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీలో చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. మరి ఈ రోజు వరకు మీరు ఇచ్చింది మీ అఫీషియల్ వెబ్సైట్లో 16,000 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియపరుస్తున్నాం. మరి 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకా 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న మన నిరుద్యోగుల్లో కొంచెం చలనం వచ్చిందని చెప్పేసి జూన్ 2వ తారీఖున 290 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరి అవి తక్కువ అయిపోయినాయి, 290 తక్కువ అయిపోయినాయి. అంత తక్కువ చేస్తే ఎట్లా అని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే దాన్ని ఒక 5,000కు పెంచింది. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, మరి విద్యార్థులకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉండి పోరాటం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో నిరుద్యోగులను యువతను పట్టించుకోక ఉద్యోగాలు ఇవ్వలేదు, నిధులు నియామకాలు పేర్ల అధికారంలోకి వచ్చి పట్టించుకోకుండా ఇవాళ రాజకీయం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పని చేస్తున్నారు. అంటే మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో డిపార్ట్మెంట్ పరంగా చెప్పమంటే వాళ్ళకి చెప్తాం. మేము ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో డిపార్ట్మెంట్ పరంగా చెప్తాం. దురదృష్టం, దౌర్భాగ్యం ఏంటంటే మా హయాంలో కూడా జరిపిన నోటిఫికేషన్లు, పరీక్షలు, మరి అన్ని ఇంటర్వ్యూలు అయిపోయి అపాయింట్మెంట్ లెటర్స్ని ఎలక్షన్ కోడ్ వల్ల ఆపి మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చి అవి కూడా మేమే ఇచ్చినామని చెప్పి లేఖి తరాన్ని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇంత దారుణమైన అబద్ధాలనే గుండె ధైర్యంగా చాలా గట్టిగా చెప్పే మన ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిజంగా గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నా. ఇప్పటికిచ్చింది 16,000 ఉద్యోగాలు. మీరు గిట్లా నిరుద్యోగులను ఈ విధంగా మోసం చేస్తే నిరుద్యోగులు ఎవరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు, మీ అంతు చూస్తారు. యువ సంగ్రామ సదస్సు చూస్తుంటే పైన ఏదో నిరుద్యోగ అభ్యర్థుల పేర్లతో చేయాలి. అంటే ఏంటి మీ సెటప్ ఏంటి? పార్టీ నేతలు ఎవరు ఉండరు వేదిక మీద? పార్టీ నేతలు వెనక వరుసలో కూర్చుంటారండి. సమస్య వాళ్ళది, విద్యార్థులు నిరుద్యోగులు కాబట్టి వాళ్ళ ముందు కూర్చుంటారు. పార్టీ వేదిక మీద పార్టీ నాయకులందరూ వెనక వరుసలో కూర్చుంటారు. ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన అంశాలకు సంబంధించిన హామీలు నెరవేర్చలేదో వాటిని ఎండగట్టేందుకే తాము ఈ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మనం చూడవచ్చు, ఇందుకు సంబంధించి పూర్తిగా నిరుద్యోగ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తూనే ఈ సదస్సు నిర్వహించాలని వారు ప్రణాళిక చేశారు. అందుకు అనుగుణంగానే వేదిక పైన ఏర్పాట్లు కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు ఇతర నేతలు సమావేశానికి హాజరవుతున్నారు, ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేశారు. కేటీఆర్తో పాటు ఇతర నేతలు, ఒకరిద్దరు నేతలు మాత్రమే ప్రసంగాలు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా నిరుద్యోగ అభ్యర్థులను సంబంధించి వారి సమస్యలతో చెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి స్థానిక నేత క్యామ మల్లేష్ గారు, ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే గ్రౌండ్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని అనౌన్స్ చేశారు. ఒక్క కేసీఆర్ ఉద్యోగం తీసేస్తే మీకు నెలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షలు ఇడిచిపెట్టి 20 ఉద్యోగాలు కూడా ఇచ్చింది లేదు. ఏమయ్యా మీరు అప్పుడు అట్లా మాట్లాడితే ఎందుకు ఇస్తలేరు అని నిరుద్యోగులు అడిగితే, ఎంత బాహుబలి అయినా 3 నెలలకు పిల్లలు పుట్టిస్తాడా అని అన్నాడు. మరి మా ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఉద్యోగాలు ఇచ్చి మేమే ఇచ్చినామంటాడు. మరి అది 3 నెలల్లో మేమిచ్చిన ఉద్యోగాలు ఎవరికో పుట్టిన పిల్లని నా పిల్ల అని చెప్పుకునేనికే నీకు చెల్లుబాటు అయింది. మరి 30 నెలలు అయినా ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఇచ్చింది లేదు. దాని కొరకు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులంతా కూడా విద్యార్థులు కోపోద్రిక్తులయ్యారు. తప్పకుండా తిరుగుబాటు ఇవాళ నాంది మొదలైంది. నిరుద్యోగ యువకులే, సార్ ఆనాడు మేము తప్పుడు మాటలు విని
మేము మీకు వ్యతిరేకం చేసినాం, ఇవాళ మీకు భరోసాగా ఉండాలి, మీరు మాకు అండగా ఉండాలని కేటీఆర్ గారిని పిలిచి వాళ్ళే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులంతా కూడా చాలా ఆగ్రహంతో ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే రోజు. బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు, విద్యార్థులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాలు చేయకుండా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి? ఇప్పుడు వీళ్ళే తప్పు చేస్తున్నారు కదా. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారిని ఇదే సభ వేదిక దగ్గర తీసుకొచ్చి వాళ్ళు 5 హామీలతో తెలంగాణ ప్రజలు నమ్మించడానికి యూత్ డిక్లరేషన్ పేరు మీద ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇదే వేదిక నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పటికి దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికీ 954 రోజులు అయింది ఈ రోజు వరకు. మరి ఎందుకు అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరన్న ఫీజు రింబర్స్మెంట్ అట్నే పెండింగ్లో ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు, పేరుకే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు తప్ప ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు అనే అంశాన్ని ఇప్పటి వరకు మీరు డిక్లేర్ చేయలేదంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన మీకు లేదు. అదేవిధంగా ఇంకో గ్యారంటీ ఇంకోటి ఏంటంటే 10 లక్షల రూపాయల లోన్ ఇస్తా అని చెప్పారు, ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పారు, అది కూడా పక్కకు పెట్టారు. యువతకు అమ్మాయిలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద స్కూటీలు ఇస్తామని చెప్పారు, అవి కూడా అమలు చేయట్లేదు. అందుకనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళ మోసం చేయడం వల్ల, కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం వల్ల ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 18 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకున్నారు. అలా కుటుంబానికి భారం అయిపోయి తల్లిదండ్రులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంకెన్ని రోజులు చదువుతారో, ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పాలంటే అవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేక వాళ్ళంతా చనిపోయిన పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బలిదానాల మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల 12 మంది బలిదానం చేసుకున్నారు. ఇవాళ ఉద్యోగాలు ప్రకటించకపోవడం వల్ల బలిదానం చేసుకున్నారు. వాళ్ళ ఈ యువ సంగ్రామ సదస్సు వేదికగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? స్పష్టంగా ఏం అడుగుతున్నారు? ఖచ్చితంగా మీరు ప్రకటించిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు 16,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే మీరు భర్తీ చేశారు. మిగతా 1,84,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారన్న అంశం మీద మీరు నిరుద్యోగులకు మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేయబోతున్నాం. ఇది బీఆర్ఎస్ నేతలు యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన వివిధ అంశాలు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, విద్యా భరోసా కార్డు కావచ్చు, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు కావచ్చు, ఈ హామీల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇదే సందర్భంలో అంటే ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలుకు సంబంధించి వివిధ రూపాల్లో పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ డిక్లరేషన్లను కూడా పోరుకు మలుచుకుంది. గతంలో రైతు డిక్లరేషన్ ప్రకటించిన దగ్గర రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. తాజాగా ఇవాళ యువ సంగ్రామ సదస్సును సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కొంతమంది సరూర్ నగర్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. కాసేపట్లోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇందారెడ్డి, ఇతర నేతలందరూ కూడా సరూర్ నగర్ స్టేడియం వైపు బయలుదేరున్నారు. ఓవర్ టు స్టూడియో.